నర్సరావుపేట పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేటలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో బస్సు యాత్రను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజా తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో విజయం చేకూరుతుందని అన్నారు. ముఖ్యమంత్రి గారి మేమంతా సిద్ధమనే ఎన్నికలో భాగంగా బస్ యాత్ర ఏదైతే ప్రారంభమైందో పల్నాడులో వెనుకొండలో ప్రారంభమైన ఒక ప్రభంజనంలాగా అందరూ కూడా చూశారు, పత్రికా విలేకరులు చూశారు. ఆ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎంతమంది ఎండనగా కూడా చూసుకోకుండా కూడా ప్రతి గ్రామం దగ్గర ఊర్లు తరలి వచ్చి ఆ ఊరు పొలిమేరులో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి స్వాగతం పలికిన తీరు కూడా చూశాం. యువత దగ్గర నుంచి మహిళలు మొత్తం కూడా అక్కడి నుంచి తీసుకొని ర్యాలీ కావచ్చు, ఏదైతే వినుకొండలో ర్యాలీ కావచ్చు, తర్వాత పిడుగురాల్లో జరిగిన సభ కావచ్చు. పిడుగురాల్లో సభకి పోయే మార్గంలో కూడా మీరు అందరూ కూడా చూశారు. ఏదైతే పొద్దున మొదలు పెడితే 10:30కి ప్రతి జంక్షన్లో, ప్రతి గ్రామం జంక్షన్లో, అది రొంపిచెర్ల కానీ నకరేకలు కానీ ప్రతి ఊరు దగ్గర కూడా దాదాపు ఊరంతా కూడా వచ్చి రోడ్డు మీద నిలబడి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికే తీరు చూసాం. సభకి పోయే పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా కనీసం టైం కూడా లేకుండా అంత తాకిడిలో కూడా అడ్డుపడి, బస్సుకు అడ్డుపడి ప్రజలందరూ కూడా అన్నీ కూడా చూసామంటేనే 2019 మరోసారి రిపీట్ కాబోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతే 2019లో ఇచ్చిన ప్రజల తీర్పు 2024లో కూడా రిపీట్ కాబోతూ ఉందని చెప్పి ఈరోజు సంకేతాలు స్పష్టంగా వస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి చూసాం గుంటూరులో వర్షంలో కూడా ఆ సభ ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందో కూడా తీరు చూస్తే తప్పకుండా మళ్ళీ 151 సీట్ల పైగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తూ ఉన్నారని చెప్పేదానికి ఇంతకన్నా పెద్ద సంకేతం లేదు. ఎందుకంటే మేము చెప్పేది కాదు. వారం క్రితం ఆయన సత్తెనపల్లిలో, చంద్రబాబు నాయుడు గారు సత్తెనపల్లిలో సభ చూసాం, పెదకూరుపాడులో కూడా సభ చూసాం. ఇదే సత్తెనపల్లిలో నిన్న దాదాపు 10:30కి మొదలు పెడితే 3 గంటల దాకా మండు టెండలో వేలాది మందిగా రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతూ స్వాగతం పలికిన తీరు కూడా నిన్న సత్తెనపల్లి వీధుల్లో, టౌన్లో కూడా చూసాం. కాబట్టి ఈరోజు స్పష్టంగా ప్రజా తీర్పు, ముఖ్యంగా మహిళలు కానీ యువత కానీ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని స్పష్టంగా ఆ కూటమిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. మళ్ళీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పని నాయకుడిగా ఈ 5 సంవత్సరాల పాటు తన పరిపాలన మళ్ళీ మాకు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అనే నిదానంతో ఈరోజు ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అందరూ కూడా ఒకటి స్పష్టంగా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే ఇచ్చిన మాట ఇందాక చెప్పినట్టుగా, మా శాసనసభ్యులు చెప్పినట్టుగా 4 సంవత్సరాల 11 నెలలు వాలంటీర్లు దొంగలు అన్నాడు, మూటలు మోసేవాళ్ళు అన్నారు, ఆడపిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు అన్నారు, రకరకాల మాట్లాడిన వీళ్ళు ఏదైతే పెన్షన్ని వాలంటీర్లు కాదు అధికారుల చేత ఇవ్వాలని చెప్పిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ ఏ విధంగా పటిష్టంగా పనిచేస్తుంది, దానివల్ల ఎంతమంది ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఆ ఇబ్బందులు కేవలం 10 రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే తలికే. ఒక్కసారి ఉలిక్కిబడి చంద్రబాబు నాయుడు గారు ఆయన మళ్ళీ లోపల ఉన్న అబద్ధాల కోణం తీసి నేను 5,000 కాదు 10,000 ఇస్తాను అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఎంత భయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజల్లోకి నాటుకోపోయి ఉన్నాడని చెప్పేదానికి కేవలం ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఈరోజు ప్రజలు వచ్చే స్వచ్ఛంగా వచ్చే ఈరోజు ఊర్లు అసలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దిగి ప్రతి ఒక్కరిని కూడా బాగలేని వాళ్ళ గారి నుంచి ఎవరైనా వచ్చినా కూడా దిగి పలకరిస్తూ వాళ్ళని ఏమైనా అక్కడికక్కడికే స్పాట్గా చేసే తీరు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ కూటమిని నమ్మే పరిస్థితి లేదు. 2019 మళ్ళీ ఈ రాష్ట్రంలో రిపీట్ అవ్వబోతూ ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో ఏదో మాట్లాడాడు. ఆయన రాష్ట్ర నాయకుడు, ఆఖరికి పిఠాపురంకి ఆయన చెప్పుకుంటుంటాడు, నేను రాష్ట్రాన్ని నేను తొక్కుతా, నేను తాట తీస్తా, నేను తోలు తీస్తానని చెప్పి పిఠాపురం ఎమ్మెల్యే నియోజకవర్గానికి పరిమితమైపోయి ఆడే అతుక్కోపోయి ఉన్నాడు. ఎందుకంటే ఈసారి ఇది కూడా ఎట్టా ఎగురుతుంది అనుకోండి పిఠాపురం కూడా, ఆ రిజల్ట్ కూడా చూస్తూ ఉన్నాం.
అది వదిలేసి ఆయన తీసుకుంది 21 సీటు. ఆ 21 సీట్లో ఒకటి గెలసద్దా, ముందు 2 ఉంటుందా, తర్వాత 1 ఉంటుందా అని కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో రాగానే తీహార్ జైల్లో పెడతా, ఇంకో దగ్గర పెడతా, ఎందుకు ఎదవ ప్రగల్భాలు? దేనికని? జైలు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి 2030 అరిసి 5 సంవత్సరాలు గింజుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మీరే ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో మొత్తం 5 సంవత్సరాల పాటు. 5 సంవత్సరాల పాటు వాళ్ళతో ఉన్నారు. ఏం పీకారు? ఏమీ పీకలేకపోయారు. ఈరోజు వచ్చి నేను ఆయన్ని పెడతా, ఈయన్ని పెడతా ఎదవ ప్రగల్భాలు, సినిమా డైలాగులు మాని ప్రజలు సినిమా డైలాగులు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలు స్పష్టంగా ఈరోజు తీర్పు ఇవ్వబోతున్నారు. పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలు గెలవబోతా ఉన్నాం. తప్పకుండా 7 శాసనసభ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానం కూడా తప్పకుండా గెలవబోతా ఉన్నాం. మంచి మెజారిటీతో మా శాసనసభ్యులు కానీ పార్లమెంట్ కూడా గెలవబోతా ఉన్నాం. దీనికి ఈ పల్నాడులో జరిగిన సభలు, ర్యాలీలు, స్పందన మేము చెప్పేది కాదు. 11 గంటలు, 12 గంటలు, 1 గంటకి 3-4 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు 11 గంటలకు వస్తారనుకుంటే 2 గంటలకు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా ఎండలో నిలబడి ముసలి వాళ్ళు, మహిళలు ఆయన్ని చూడాలా, ఆయన్ని రిసీవ్ చేసుకోవాలా. వాళ్ళ మద్దతు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 సంవత్సరాల సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఎక్కడ ఎవరు మధ్యలో దళారుల వ్యవస్థ లేకుండా ఇచ్చిన సంక్షేమం, దానికి మద్దతుగా మాకు అండగా ఉన్న జగనన్నకి మేము అండగా ఉండాలి అనే వచ్చిన తీరు ఈరోజు ఎన్నికల్లో ఈ ర్యాలీల్లో కానీ ఈ స్పందన చూస్తూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు స్పష్టమైన తీర్పు రాబోతూ ఉంది. ఆఖరికి జనాలు లేక ఆ సభలు విలవలాడుతుంటే, జనాలు తాకిడి తట్టుకోలేక ఈ ఈ సభలు కానీ ఈ బస్ యాత్ర కానీ జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే వినుకొండ కానీ, పిడుగురాలు కానీ, మధ్యలో కానీ, సత్తెనపల్లి కానీ, ఈ కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాలు సమష్టిగా నాయకత్వం కానీ కార్యకర్తలు ఏదైతే భుజాన్ని వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఆశీస్సులు, మీ దీవెనలు ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంపీగా మాకు, మా 7 మంది శాసనసభ్యులకి ఇదే మీ ఆశీస్సులు ఇవ్వాలని, రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మంచి మెజారిటీ ఇచ్చి తప్పకుండా అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సంక్షేమ పరిపాలన, అభివృద్ధి పరిపాలన రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పిడుగురాళ్ళలో జరిగిన బహిరంగ సభ కానీ, విజయవంతం చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ప్రజలు స్పందిస్తున్న తీరు, ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా వినుకొండలో ప్రారంభమైన రోడ్ షో మళ్ళీ తిరిగి సంతమాగులూరు అడ్డు రోడ్డు నుంచి రొంపిచెర్ల మండలంలో దాదాపు మధ్యాహ్నం తీవ్ర ఎండ వడగాలిని కూడా లెక్క చేయకుండా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి, ఆయన చే కరచాలను అందించటానికి, మాట్లాడటానికి, ముఖ్యంగా మహిళలు చూపిస్తున్న ఆదరణ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది, ఖచ్చితంగా మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి అవుతాడని ఈరోజు అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా పిడుగురాళ్ళలో జరిగిన సభ విజయవంతం కావటం, లక్షల మందితో నిర్వహించిన సభని విజయవంతం చేయటం, తిరిగి సత్తెనపల్లిలో రోడ్ షో జరపటం, పల్నాడు జిల్లా అంతా కూడా సమగ్రంగా ఈరోజు చూస్తే అద్భుతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర చేయటం చాలా సంతోషంగా ఉంది. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు పిడుగురాళ్ళలో ఈరోజు చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో చేసిన మోసాలను ఈరోజు ప్రజలకి వివరించే కార్యక్రమం చేయటం, అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు. అట్లానే వాలంటీర్కి మళ్ళీ 10,000 రూపాయలు ప్రకటించే కార్యక్రమం చూస్తుంటే, అంటే వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు. మొన్నటిదాకా వాలంటీర్ని సంచులు మోసేవాళ్ళలాగా, మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళ తలుపులు తట్టేవాళ్ళలాగా, పవన్ కళ్యాణ్ అయితే ఆడపిల్లల్ని ట్రాఫికింగ్ చేస్తూ మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా ఈరోజు పటాపంచలు అయిపోయి, ఇవన్నీ అవాస్తవాలని చెప్పి
ఆయనే స్వయంగా వేదిక మీద నుంచి ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థని ప్రజలు కోరుకుంటున్నారు అనేది వాస్తవం. ఒక్క నెల పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకపోతే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూసాం మొన్న ఏప్రిల్ నెలలో. ఖచ్చితంగా ప్రజలు వాలంటీర్ వ్యవస్థని కోరుకుంటూ ఉన్నారు. అలానే ఈరోజు అందరూ కూడా మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారు, చేసేదే చెప్తారు అని చెప్పి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం కోసం ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా త్వరలోనే మేనిఫెస్టో కూడా ప్రకటించే కార్యక్రమం చేస్తాం. మరి ఈరోజు పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఖచ్చితంగా 7 స్థానాలు గెలుస్తాం. అట్లానే పార్లమెంట్ స్థానం కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు మొట్టమొదటిసారి ఒక బీసీ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టే కార్యక్రమం చేయటం. ఈరోజు బీసీలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. బీసీలు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే కార్యక్రమం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులతో పాటు బీసీలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళలో ఒక మార్పు కనపడుతూ ఉంది. సో ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే కార్యక్రమం చేస్తాం. సో అనిల్ గారు